కాంగ్రెస్ లో ఉన్న వైసీపీలో ఉన్న ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని కీలక పాత్ర పోషించారు. జగన్ కు బంధువు అయిన బాలినేని వైసీపీ ఏర్పాటు నుంచి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. జిల్లాలో వైవి పెత్తనం స్టార్ట్ అయిందన్న ప్రచారం ఉంది. ఇక గత ఎన్నికల సమయంలో బాలినేని మాటకు జగన్ అసలు విలువ ఇవ్వలేదు. ఆ క్రమంలో బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైందంటున్నారు. రేపో మాపో రాజీనామా చేసి తన దారి తాను చూసుకుంటారని బాలినేని సన్నిహితులు అంటున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల కోసం జగన్ కావాలని బాలినేనిని దూరం పెట్టారో, లేకపోతే జగన్ వైఖరితో విసిగి వేసారిపోయి బాలినేని డిసైడ్ అయిపోయారో కానీ బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పడం మాత్రం ఖాయమైపోయిందట. ఇక వైసీపీలో కొనసాగలేనని నిర్ణయించుకున్న బాలినేని ఆ విషయాన్ని స్వయంగా తన అనుచరులకు చెప్పేశారట. దీంతో అతి త్వరలోనే ఆయన రాజీనామా ప్రకటన వెలువడ్డం ఖాయమంటున్నారు. బాలినేని గత 3 ఏళ్లుగా వైసీపీలో అసంతృప్తితో కనిపిస్తున్నారు. వాస్తవానికి ఇటు బాలినేనికి అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ కి ఒకరితో ఒకరికి అవసరాలు ఉన్నాయంటున్నారు. వారిద్దరి మధ్య బంధుత్వం కారణంగా పరస్పర లావాదేవీలు ఉన్నాయట. అయినా బాలినేని పొమ్మనకుండా పొగబెట్టే ప్రక్రియలో వైసీపీలో చాలా కాలంగా కొనసాగుతోంది. జగన్ తాను అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకి చెందిన మరో మంత్రిని మాత్రం కొనసాగించారు. అది బాలినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అప్పటి నుంచి బాలినేని జిల్లాలో సొంత అజెండా నడిపించే ప్రయత్నం చేస్తూ పార్టీ పెద్దలకు మింగుడు పడకుండా తయారయ్యారు. అయినా జిల్లాలో బాలినేనికి ఉన్న పలుకుబడి దృష్ట్యా జగన్ ఆయన్ని బయటకు పొమ్మని చెప్పే సాహసం చేయలేదంటారు. అటు బాలినేని కూడా ప్రత్యామ్నాయం లేక అదే చూరు కింద వేలాడుతూ వచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ విషయంలో బాలినేని అసంతృప్తి రచ్చకెక్కింది. అప్పట్లో మాగుంట విషయంలో తన మాట చెల్లుబాటు కాలేదని బాలినేని పార్టీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం జరిగింది. ఆయన్ని జగన్ తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకుని బుజ్జగించారంటారు. ఇక 2024 ఎన్నికల్లో జగన్ చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ బరిలో దింపారు. దాన్ని బాలినేని మొదట్లో వ్యతిరేకించినప్పటికీ చివరికి గతిలేక సర్దుకుపోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీతో పాటు చెవిరెడ్డి, బాలినేని కూడా పరాజయం పాలయ్యారు. చెవిరెడ్డి కారణంగానే తాను ఓడిపోయానని బాలినేని భావిస్తున్నారట. ఏదేమైనా జిల్లాలో ఆ ఇద్దరు బంధువుల అవసరం ఒకరితో ఒకరికి లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు రాజకీయంగా ఆశ్రయం దొరకాల్సిన పరిస్థితి లేకపోవడంతో బాలినేని ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారట. బాలినేనికి ప్రత్యర్థి పార్టీలతో రాజకీయ వైరం ఉంది కానీ మిగిలిన వైసీపీ నేతల్లా ఆయనపై అవినీతి ఆరోపణలు వినిపించవు. పెద్దగా నోరు కూడా పారేసుకున్న దాఖలాలు కనిపించవు. అదే ఆయనకు ప్లస్ అవుతుందని అనుచరులు అంటున్నారు. బాలినేని జనసేనతో టచ్లో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఎప్పటికైనా అదే నిజమవుతుందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో బాలినేనికి సాన్నిహిత్యం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.